నమస్కారం అందరికీ. ఈరోజు మనం ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు దర్శించే ఈ ఆలయం వెనుక వేల సంవత్సరాల చరిత్ర, పురాణాలు మరియు అద్భుతమైన విశేషాలు ఉన్నాయి. తిరుమల పేరు ఎలా వచ్చిందంట? తిరుమలను సప్తగిరులు అని కూడా పిలుస్తారు. ఈ 7 కొండలు ఆదిశేషుని 7 పడగలకు ప్రతీకలుగా భావించారు. వాటి పేర్లు శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి. ఈ వెంకటాద్రి పైనే శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉంది. పురాణాల ప్రకారం భృగు మహర్షి విష్ణుమూర్తిని కాలితో తన్నిన సంఘటన తర్వాత మహాలక్ష్మి వైకుంఠాన్ని విడిచి భూమికి వచ్చారు. అనంతరం శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడిగా తిరుమలలో నివసించారు. తర్వాత పద్మావతీదేవిని వివాహం చేసుకున్నారు. ఈ దివ్య కళ్యాణం కారణంగానే తిరుమలకు అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏర్పడింది. ఆలయ చరిత్ర: తిరుమల ఆలయానికి దాదాపు 500 సంవత్సరాలకు పైగా లిఖితపూర్వక చరిత్ర ఉంది. పల్లవులు, చోళులు, పాండ్యులు మరియు ముఖ్యంగా విజయనగర సామ్రాజ్య రాజులు ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. శ్రీకృష్ణదేవరాయలు అనేకసార్లు తిరుమలను సందర్శించి బంగారు ఆభరణాలు, నగలు మరియు విలువైన కానుకలను సమర్పించారు. నేటికి ఆయన సమర్పించిన కొన్ని శాసనాలు, విరాళాల వివరాలు ఆలయంలో కనిపిస్తాయి. తిరుమలలో ప్రతిరోజు లక్షలాది మంది భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం అందించబడుతుంది. ఈ పవిత్ర సేవకు స్ఫూర్తిగా నిలిచిన మహాభక్తురాలు తరిగొండ వెంగమాంబ. వెంగమాంబ 18వ శతాబ్దానికి చెందిన గొప్ప భక్తురాలు, కవయిత్రి. శ్రీ వెంకటేశ్వర స్వామిపై అపారమైన భక్తితో ఆమె తన జీవితాన్ని అంకితం చేశారు. భక్తులకు ఆకలి ఉండకూడదనే సంకల్పంతో తన వద్ద ఉన్న ఆస్తిని ఉపయోగించి అన్నదానాన్ని ఆరంభించారు. ఆమె ప్రారంభించిన ఈ సేవ కాలక్రమేణా విస్తరించి నేడు తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం పేరుతో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ద్వారా ప్రతిరోజు వేలాది నుంచి లక్షలాది మంది భక్తులకు ఉచిత భోజనం అందించే మహాసేవగా కొనసాగుతోంది. అన్నప్రసాదంలో సాధారణంగా అన్నం, సాంబారు, కూర్, రసం, పెరుగు వంటి శాకాహార భోజనం వడ్డిస్తారు. పరిశుభ్రత, నాణ్యత మరియు భక్తితో ఈ సేవ నిర్వహించబడుతుంది. తిరుమలలో దర్శనం కోసం వచ్చే ప్రతి భక్తుడు ఎలాంటి ఛార్జీ లేకుండా ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించవచ్చు. ఇది కేవలం భోజనం మాత్రం కాదు, స్వామివారి ప్రసాదంగా భావించి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తారు. బాగా వస్తుంది. ఆలయ ప్రత్యేకత: శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం
స్వయంభువుగా వెలిసిందని భక్తుల విశ్వాసం. స్వామివారి దివ్యరూపం, నిత్య పూజలు, వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం జరిగే సేవలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ప్రపంచంలో అత్యధికంగా భక్తులు సందర్శించే హిందూ దేవాలయాల్లో తిరుమల ఆలయం ఒకటి. తిరుమల లడ్డూ ప్రసాదం ప్రపంచ ప్రసిద్ధి పొందింది. దీనికి భౌగోళిక గుర్తింపు GI ట్యాగ్ కూడా లభించింది. ప్రతి భక్తుడు దర్శనం అనంతరం ఈ ప్రసాదాన్ని భక్తితో స్వీకరిస్తాడు. ముగింపు తిరుమల అనేది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, అది భక్తి, విశ్వాసం, చరిత్ర మరియు భారతీయ సంస్కృతికి ప్రతీక. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి దర్శిస్తే జన్మ ధన్యమవుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ రోజు తిరుమలలో నిర్వహించాయే 502 అర్జిత బ్రహ్మోత్సవం గురించి తెలుసుకుందాం. బ్రహ్మోత్సవ వైభవాన్ని ప్రతిరోజూ భక్తులకు అనుభవింపజేయడం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం TTD ఈ ప్రత్యేక సేవను నిర్వహిస్తుంది. ఈ సేవలో శ్రీ మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సంక్షిప్తంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గరుడ వాహనం, హనుమంత వాహనం, కల్పవృక్ష వాహనం వంటి బ్రహ్మోత్సవ వాహనాల ప్రతిరూపాలను భక్తులకు దర్శింపజేస్తారు. టికెట్ ధర ఒక్కొక్క భక్తికి 502. సేవకు హాజరయ్యే భక్తులు నిర్ణీత సమయానికి రిపోర్టింగ్ కేంద్రానికి చేరుకుని సేవా టికెట్తో పాటు అసలు ఫోటో గుర్తింపు కార్డును చూపించాలి. సంప్రదాయ దుస్తులు ధరించడం తప్పనిసరి. ఈ సేవ అనంతరం భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించబడుతుంది. అదనంగా ఒక ఉచిత లడ్డూ ప్రసాదం కూడా అందజేయబడుతుంది. అర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు ప్రతి నెల TTD విడుదల చేసే ఆన్లైన్ కోటాలో అందుబాటులో ఉంటాయి. బుకింగ్ తేదీలను TTD ముందుగానే ప్రకటిస్తుంది.